అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ కొంచెం వెరైటీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకుందామా. మెత్తగా జ్యూసీగా ఉండే జామున్ రెడీ అయిపోతుంది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ బ్రెడ్ని అయితే తీసుకోవాలి. నేనైతే మొత్తం 6 పీసులు తీసుకున్నాను. ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని తీసుకోవాలి. మీకు ఒకవేళ ఈ బ్రౌన్ పార్ట్ అనేది ఇష్టం లేకపోతే పైనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేస్తే చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇది ఒకవేళ మీకు వద్దనిపిస్తే తీసేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ గ్లాస్తో అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఈ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ బ్రెడ్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకేసారి మనం పాలు పోసేసామంటే బ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది. అందుకే కొద్ది కొద్దిగా చూసుకుంటూ పాలని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా తయారవుతుంది. ఇలా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ అంటే పాల పొడి మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ పాల పొడిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ పిండిని మనం జామున్ పౌడర్ని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ రాసుకోండి. చక్కగా బాల్స్ లాగా వచ్చేస్తాయి. పిండి కూడా ఆరిపోకుండా ఉంటుంది. చూడండి, పిండి మనకి అచ్చం మనం రెడీమేడ్ పౌడర్ని ఎలా కలుపుకుంటామో అలా వచ్చేసింది కదా. పిండిని ఇలా ఆయిల్తో తడిపి పెట్టుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాల వరకు నాననివ్వండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల పంచదారని తీసుకోండి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల మంచినీళ్ళని అయితే తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 5-6 ఇలాచీలని దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్కి కొంచెం ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చేతితో మనం తగిలితే కొంచెం జిగటగా అనిపిస్తే చాలు. తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 10-15 నిమిషాలు ఉడికించి ఇప్పుడు చేతికి మళ్ళీ కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసుకొని ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా మనం గులాబ్ జామున్ బాల్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కొంచెం చిన్న సైజులోనే చేసుకోండి. పెద్ద సైజులో చేసుకున్నారంటే పిండి లోపల అనేది ఉడకదు. చూడ్డానికి పైకి కాలినట్లు అనిపించినా కూడా పిండి అనేది గట్టిగా ఉంటుంది. అలాగే మనం గులాబ్ జామున్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ స్వీట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. నేను సగం పిండితో ఇలా రౌండ్ బాల్స్ చేసుకున్నాను, కొద్దిగా ఇలా రౌండ్గా కూడా చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి మనం వెంటనే వీటిని కదపకూడదండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకొని వేడి వేడి చక్కెర పాకంలో అయితే వేసేసుకోవాలి. ఈ పంచదార అనేది అంటే షుగర్ సిరప్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. చల్లారిందంటే మళ్ళీ కొంచెం వేడి చేసుకునైనా సరే ఈ గులాబ్ జామున్ బాల్స్ని అయితే వేసుకోండి. చూడండి, మనం ఇలా రౌండ్గా చేసుకున్నవి ఎంత చక్కగా పూరిలాగా పొంగాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా కలర్ మారేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకొని వేడి వేడిగా ఉన్న సిరప్లో వేసేసుకోండి. అలా వేసుకుంటేనే ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేవి లోపలి వరకు ఈ సిరప్ని పీల్చుకొని సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఇలా మన ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఉన్న బ్రెడ్ మిల్క్ పౌడర్తోనే సూపర్ టేస్ట్ గులాబ్ జామున్ రెడీ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.